హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీష క్రియేటివ్ డిజైన్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా బీడ్స్తో చేసుకునే ఒక వర్క్ చూపిస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది చూసేద్దాం. జస్ట్ బిలో 100 రూపీస్లో మీకు ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ మనకి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ కావాలి. నెక్స్ట్ లోడింగ్ కోసం వైట్ కలర్ థ్రెడ్. నెక్స్ట్ నేను ఇక్కడ లోడింగ్ కోసం ఆరెంజ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నా. నెక్స్ట్ గోల్డ్ కలర్ మీడియం బీడ్స్. నెక్స్ట్ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ ఆర్ షుగర్ బీడ్స్, రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ బీడ్స్ తీసుకున్నాను. దీంతో పాటు గోల్డ్ కలర్ కుందన్స్ రౌండ్ షేప్, ఇవి గ్లూ. ఫస్ట్ మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని నెక్ చుట్టూ 2 లైన్స్ గోల్డ్ స్కూట్ అనేది కుట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కుట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీని పక్కన లోడింగ్ కోసం నేను ఇక్కడ థ్రెడ్ని అటాచ్ చేస్తున్నాను. దానికోసం గ్లూ అప్లై చేసి థ్రెడ్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ థ్రెడ్ని 8 పేటలు తీసుకుని కుడుతున్నాను. ఇలా కుట్టినప్పుడు మీకు లోడింగ్ అనేది నీట్గా రావాలంటే మనము లోడింగ్ కొంచెం క్రాస్గా చేసుకుంటే లోడింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది. సేమ్ మనం మగ్గం వర్క్ చేస్తారు చూసారా, లోడింగ్ సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా అవతల స్టార్ట్ చేసినప్పుడు థ్రెడ్కి యువతలకి క్రాస్గా గుచ్చితే మనకి లోడింగ్ అనేది నీట్గా వస్తుంది. మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను, చూడండి. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా మీరు క్రాస్గా కుట్టుకోవాలి. 2 టైమ్స్ కుట్టుకున్న తర్వాత మనము ఫస్ట్ లోడింగ్లో థ్రెడ్ ఫస్ట్ పాయింట్ ఉంది చూసారా, అది ఫిల్ చేసేసుకోండి. లోడింగ్ మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను, చూడండి ఎలా కుట్టాలన్నది. సేమ్ ఇదే విధంగా మీరు కంటిన్యూస్గా థ్రెడ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. నేను ఇవాళ చూపించే ఈ డిజైన్ మీరు ఈ స్కై బ్లూ కలర్ బ్లౌజ్ అనే కాదు, ఏ కలర్ బ్లౌజ్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను యూజ్ చేసి సిల్క్ థ్రెడ్ ఆరెంజ్ కలర్ బదులు మీరు శారీ కలర్ కాంబినేషన్ తీసుకుంటే సరిపోతుంది. ఏ బ్లౌజ్కైనా మ్యాచ్ అయిపోతుంది ఈ డిజైన్ అనేది. చూసారుగా, ఇక్కడతో లోడింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు దీని పక్కన నేను గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ తీసుకుని ఒక లైన్ కుడుతున్నా. సేమ్ ఈ లైన్ మనకి నీట్గా రావాలంటే నేను చూపించే విధంగా కుట్టుకోండి. ఎలా అంటే, ఇక్కడ నేను 10 బీడ్స్ ఎక్కించి కుడుతున్నా కదా, నెక్స్ట్ టైం నీడిల్ తీసినప్పుడు ముందు కుట్టిన పూసలోంచి ఒక పూసలోంచి నీడిల్ తీసుకుని కుట్టుకుంటే ఇలా కుట్టుకోవడం వల్ల మీకు బీడ్స్ లైన్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా అయినా కుట్టుకోవచ్చు, లేకపోతే మొత్తం ఒకేసారి పోస్టాన్ని ఎక్కించేసుకుని నెక్ చుట్టూ స్టార్టింగ్ టు ఎండింగ్ కుట్టేసుకుని మధ్యలో టాకాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ చూపించాను చూసారా, వాటితో కూడా ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి.
మీడియం బీడ్స్ అయింది కదా, మళ్ళీ ఇప్పుడు నార్మల్ బీడ్స్ తీసుకుని ఇంకొక లైన్ కుట్టుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ బీడ్స్ కుట్టి చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే ప్లేస్లో మీరు బాల్ చైన్ అయినా యూజ్ చేయొచ్చు. ఈజీగా అయిపోవాలనుకునే వాళ్ళకి బాల్ చైన్ యూజ్ చేయండి. లేదు మాకు కుట్టుకుంటాము టైం ఉంది అనుకుంటే ఇలాగ నార్మల్ బీడ్స్ తీసుకుని నీట్గా కుట్టుకోండి. ఇక్కడతో బీడ్స్ కుట్టడం అయింది కదా, ఇప్పుడు నేను దీని పక్కన గ్లూని చిన్న చిన్న డాట్స్ కింద దగ్గరగా అటాచ్ చేస్తున్నాను డాట్స్ని. ఇప్పుడు ఈ డాట్స్ పైన గోల్డ్ కలర్ కుందన్స్ చూపించాను చూసారా, వాటిని 1 by 1 కంటిన్యూస్గా అటాచ్ చేసుకోవాలి నెక్ చుట్టూ. చూస్తున్నారుగా, ఇవి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీని పక్కన మళ్ళీ నీడిల్ తీసుకుని నార్మల్ బీడ్స్ ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి. బీడ్స్ లైన్ అయింది కదా, ఇప్పుడు ఇక్కడ గోల్డ్ కలర్ కుందన్స్ మధ్యలో చిన్న గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ మధ్యలో నీడిల్ తీసుకుని ఈ నీడిల్కి కరెక్ట్గా 4 బీడ్స్ ఎక్కించుకోండి. నార్మల్ బీడ్స్ 4 బీడ్స్ ఎక్కించుకుని స్ట్రైట్ లైన్ అనేది కుట్టుకోండి. అది ఎలా అన్నది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం నీడిల్ అయితే ఎక్కడ తీస్తామో దానికి ఆపోజిట్లో కిందకి దించితే మనకు స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన కుందన్స్ మధ్యలో ఈ బీడ్స్ లైన్స్ అనేవి కుట్టుకోవాలి. మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. చూస్తున్నారుగా, ఈ విధంగా మీరు నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం నార్మల్ బీడ్స్ లైన్ కుట్టాం కదా, దాని పక్కన మళ్ళీ నీడిల్ తీసుకుని మీడియం బీడ్స్తో ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి. మీడియం బీడ్స్ లైన్ కూడా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నేను నీడిలు ఇక్కడ చూపించాను చూసారా, 2 బీడ్స్కి మధ్యలో వచ్చే విధంగా నీడిల్ పైకి తీసుకుని ఇక్కడ మీడియం బీడ్ ఒకటి నార్మల్ బీడ్ ఒకటి ఎక్కించుకుని స్ట్రైట్ లైన్స్ అనేవి కుడుతున్నాను. అది ఎలా అన్నది ఇక్కడ చూపిస్తున్నా, జాగ్రత్తగా చూడండి. మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ 2 బీడ్స్కి మధ్యలో కరెక్ట్గా నీడిల్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఈ 2 బీడ్స్తో లైన్ అనేది కుట్టాలి. సేమ్ ఇదే విధంగా కంటిన్యూస్గా మనం నెక్ చుట్టూ ఈ బీడ్స్ మధ్యలో వచ్చే విధంగా లైన్స్ అనేవి కుట్టుకోవాలి.
చూస్తున్నారుగా ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది అనేది మర్చిపోవద్దు. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బార్డర్ వస్తుంది, అందుకే నేను హ్యాండ్స్కి వేరేది చూపించలేదు. నెక్కి హ్యాండ్స్కి మొత్తం ఇదే డిజైన్ బార్డర్ కింద వస్తుంది. ఓవరాల్గా నెక్ మొత్తం కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే.